హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈ సెషన్లో మనం 26th జరిగిన గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏం ప్రిపేర్ కావాలి అని అంటే గ్రామర్తో పాటు వొకాబులరీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, సో కాంప్రిహెన్షన్కి ఎంత వెయిటేజ్ ఉంది, గ్రామర్కి ఎంత వెయిటేజ్ ఉంది, వొకాబ్కి ఎంత వెయిటేజ్ ఉంది, సో దాన్ని దృష్టిలో పెట్టి దీనిలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ కూడా జనరల్గా మనకు వచ్చే క్వశ్చన్స్ కేవలం వన్ లైనర్స్, అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చి దీని యొక్క మీనింగ్ ఏమవుతుంది అని అడుగుతాడు, సినోనిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ నేను ఈ ఎగ్జామ్లో అలా ఇవ్వకుండా ఒక క్వశ్చన్లో నేను 4 వర్డ్స్ ఇచ్చాను. సో దట్ అట్లీస్ట్ మీరు ఇలాగైనా చదువుకునే ఛాన్స్ మనకు దొరుకుతుంది. ఓకే, మనకు తెలీదు, మేబీ ఇలాంటి క్వశ్చన్స్ సేమ్ ఇవే క్వశ్చన్స్ రేపు పొద్దున ఎగ్జామ్లో వస్తాయి. సో అందుకని ఒక్కొక్క క్వశ్చన్లో మనం 4 ఆప్షన్స్, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా నేను ఇచ్చాను. సో దట్ దీనిలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద పోర్షన్ ఆర్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేటట్టు పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో క్వశ్చన్స్ ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. fill in the blank with the most appropriate verb అనే చాప్టర్కి సంబంధించింది. here అంటే వర్బ్ అనే ఆ ప్లేస్లో ఈ బ్లాంక్ ఉంది కదా, ఈ బ్లాంక్ అనేది వర్బ్కి సంబంధించింది. ఏ వర్బ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఇఫ్ ఐ డాష్ వర్ ద క్వీన్ ఐ వుడ్ గివ్ ఏ హ్యాండ్సమ్ సమ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. నౌ ఈ సెంటెన్స్ చూడగానే ఏ చాప్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే రేపు పొద్దున మనకి ఏ క్వశ్చన్ కనిపించినా కూడా చలో దిస్ ఇస్ ఫ్రమ్ దట్ చాప్టర్ అని చెప్పేటట్టు ప్రిపేర్ అవ్వాలి. సో అంటే క్వశ్చన్ చూడగానే ఇది ఈ పలానా చాప్టర్లోది పలానా రూల్, అంటే రూల్ గుర్తుకు రావాలి, క్వశ్చన్ చదవగానే రూల్ గుర్తుకు రావాలి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నౌ సీ ఇఫ్ ఐ డాష్ ద క్వీన్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇఫ్తో స్టార్ట్ అయ్యింది. ఎస్ ఆర్ నో, ఇఫ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని కండిషనల్ సెంటెన్సెస్ అని అంటారు. ఓకే, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ అని ఇఫ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని అన్నిటినీ కూడా ఏమంటాము, కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. అంటే ఇది కండిషనల్ సెంటెన్సెస్లో నుంచి వచ్చిన క్వశ్చన్, కండిషనల్స్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇఫ్ ఐ డాష్ ద క్వీన్, నౌ కండిషనల్స్లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్ అని మనకు తెలుసు. ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత జీరో అనేది మనకు లాస్ట్లో. జనరల్గా కండిషనల్స్ అనేది 1 2 3 కాకుండా మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 కండిషనల్ అంటే ఎలాంటి కండిషన్ లేనిది. ఎలాంటి కండిషన్ వేటికి ఉండవు, యూనివర్సల్ ట్రూత్స్కి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి ఉండవు. ఓకే, సో అలా మనకి 4 టైప్స్ ఉంటాయి. అండ్ దెన్ సెకండ్ కండిషన్లో మనకు ఒక స్పెషల్ టైప్ కూడా ఉంటుంది. సో అంటే నువ్వు ఒక పర్టికులర్ చాప్టర్ని గుర్తు చేసుకున్నావు అని అంటే దాంట్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ సబ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా అన్న విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు చూడగానే ఇది ఏ కండిషనల్ యొక్క సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఏది అని అంటే సెకండ్ కండిషనల్ నుంచి వచ్చింది ఇది. ఓకే, సెకండ్ కండిషనల్. ఇఫ్ ఐ డాష్ ద క్వీన్, సెకండ్ కండిషనల్లో ఇమాజినరీ కేస్ అని ఒక స్పెషల్ కేస్ చదువుకుంటాం. ఇమాజినరీ అంటే ఏంటి, ఇమాజిన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్వీన్ ఇంగ్లాండ్ అయి ఉంటే, నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే, నేను నువ్వై ఉంటే, నేను పక్షి అయి ఉంటే ఏం చేస్తాను. సో వాటిని ఏమంటాము అంటే సెకండ్ కండిషనల్ ఒక స్పెషల్ టైప్ మనం నేర్చుకుంటాం, దాన్ని ఇమాజినరీ సెంటెన్సెస్ అని అంటాం. సో ఇమాజినరీ సెంటెన్సెస్ అంటే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటాం, అవన్నీ కూడా రియల్ కావు, అవన్నీ కూడా పాసిబుల్ కావు, ఇంపాసిబుల్, అన్రియల్ అన్నీ కూడా సెకండ్ కండిషనల్లో వస్తాయి. అండ్ దెన్ సెకండ్ కండిషనల్లో ఒక స్పెషల్ టైప్ నేర్చుకుంటాం, అదే ఇమాజినరీ. సో ఇమాజినరీ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడూ కూడా వర్ అని మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఏం చేస్తావు నువ్వు పక్షి అయితే. ఓకే, మనకేం కావాలి, ఫ్రీడమ్ కావాలి. సో నేను పక్షి అయి ఉంటే మంచిగా ఎగురుతుండే. సో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అని అంటాం, ఐ వుడ్ ఫ్లై. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ నేను పక్షి అని అంటున్నాం అంటే ఇమాజిన్ చేసుకుంటాం, ఇవేవి రియల్ కూడా కాదు. సో రియల్ కావు కాబట్టి మనకు సింపుల్గా గుడ్డిగా తీసుకోవాలి వర్ అని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాజ్ ఎందుకు కాదు, వర్ మాత్రమే ఎందుకు అవుతుంది.
జనరల్గా ఐ వాస్ అనేది మరి తప్పు అవుతుందా అంటే ఐ వాస్ తప్పు కాదు, ఐ వాస్ అనేది కరెక్టే. కానీ ఇమాజినరీ కేసెస్లో ఎప్పుడూ కూడా వర్ మాత్రమే వస్తుంది. ఇవన్నీ అన్రియల్. ఓకే, సో అన్రియల్ అండ్ దెన్ ఇంపాసిబుల్. సో వీటిలో కేవలం మనం వర్ అన్న వర్డ్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ హీ ఉందనుకోండి, యాక్చువల్గా హీకి ఏం రావాలి, వాజ్ రావాలి. కానీ ఇమాజినరీ కాబట్టి హీకి వర్ మాత్రమే వస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇమాజినరీ సెంటెన్సెస్లో ఎప్పుడూ కూడా ఇక్కడ మనకి ఏం కావాలి, మనకు ఎలా తెలుస్తుంది ఇది ఇమాజినరీ సెంటెన్స్ అంటే, నేను ఒకవేళ నువ్వైతే, నేను పక్షి అయితే, నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే, నేను క్వీన్ ఇంగ్లాండ్ అయి ఉంటే, అంటే నేను ఇంకొక మనిషిలాగా ఉంటే బాగుండు, లేదా ఒక పక్షిలాగా ఉంటే బాగుండు, ఒక యానిమల్ లాగా ఉంటే బాగుండు, ఇమాజిన్ చేసుకుంటున్నాం. అది ఎప్పుడూ కూడా ట్రూ కాదు. సో అలాంటి సెంటెన్సెస్ని ఇమాజినరీ సెంటెన్సెస్ అని అంటాం. ఇమాజినరీ అని వచ్చింది అంటే ఖచ్చితంగా వర్ అని మాత్రమే రావాలి. నౌ టెల్ మీ, వర్ అనేది పాస్టా ప్రెజెంటా? పాస్ట్. సో పాస్ట్ కాబట్టి అందుకే ఈ సెకండ్ క్లాజ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ క్లాజ్ అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఆ సెంటెన్స్ లో సెకండ్ పార్ట్ కూడా పాస్ట్ లోనే ఉండాలి. అందుకే ఇక్కడ ఏముంది చూడండి, వుడ్ అని ఉంది. సో దీనిలోంచి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఇఫ్ ఐ వర్ ద క్వీన్ అని 2 టైప్స్ అడగచ్చు. ఇఫ్ ఐ వర్ ద క్వీన్ అని వాడే ఇస్తాడు, తర్వాత ఇక్కడ ఐ విల్ గివ్ అని అంటాడు. ఐ విల్ గివ్ కాదు, ఐ వుడ్ గివ్ అని మాత్రమే ఉండాలి. అంటే ఈ ఇమాజినరీ సెంటెన్సెస్ లో మనకి క్వశ్చన్ ఏరియా ఏంటి అంటే, ఒకటి అండ్ దిస్ ఇస్ సెకండ్ వన్, ఇది ఇచ్చి ఇది అడుగుతాడు, లేకపోతే ఇది ఇచ్చి ఇది అడుగుతాడు. సో రెండు కూడా మనకి ఇంపార్టెంట్. వర్ అనేది పాస్ట్ కాబట్టి సో ఇక్కడ వుడ్ అని ఉండాలి, పాస్టే ఉండాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇచ్చిన అన్ని సెంటెన్సెస్ కూడా ప్యాసివ్ వాయిస్ అని అంటున్నాడు. మనకి క్వశ్చన్స్ ఇలాగే వస్తున్నాయి, అవునా. సో ఈ క్వశ్చన్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక సెంటెన్స్ లోనే ఒక క్వశ్చన్ లో 4 సెంటెన్సెస్ ఇస్తున్నాడు. దాంట్లో ఏది కరెక్ట్, కింద ఆప్షన్స్ కూడా ఇస్తున్నాడు, 1 or 2, 2, 3, ఓకే, లేదా ఆల్ ది అబవ్ అని చెప్పి. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, క్వశ్చన్ పేపర్ ఎలా అయినా రాని మనం ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ప్రిపేర్ అవ్వాలి. అంటే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. సో ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ పర్సన్ కాంట్ మెజర్డ్ బై హిస్ స్టేటస్ ఆర్ ప్రొఫెషన్ బట్ బై హిస్ కండక్ట్ అంటున్నాడు. సో ఇచ్చిన సెంటెన్స్ ప్యాసివ్ వాయిసా కాదా అని మనం ఎలా చెప్తాము, బై అని ఉంటే ప్యాసివ్ వాయిస్, ఇది మనకు తెలిసిందే. బై అని ఉంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్. నో ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఇది ఏ రూల్ అని అంటే, ఇక్కడ ఏముందో చూడండి, కాంట్ అని ఉంది. కాంట్ అనేది ఏమిటి, మోడల్ వర్బ్స్. సో మోడల్స్ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ లో మోడల్స్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ లో మోడల్స్ ప్లస్ బి అని ఉండాలి. అంటే ఇక్కడ బి అని ఉండుంటే అప్పుడు ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో కరెక్ట్ అయి ఉండేది. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ పర్సన్ కాన్ బి మెజర్డ్ by his status or profession but by his conduct అని ఉంటే అప్పుడు కరెక్ట్ అయ్యేది. కానీ బి లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఏమడిగాడు, కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. సో అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం అడిగాడు అనేది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇన్కరెక్ట్ సెంటెన్స్ కూడా అడుగుతాడు. సో ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ కరెక్ట్గా అడిగాడు. Yesterday night my house ransacked by a thief అని అంటున్నాడు. నౌ ఇది కూడా ఏంటి, ఈ సెంటెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్. ఎలా చెప్పగలుగుతున్నావు ప్యాసివ్ వాయిస్ అని, చూడు బై ఉంది ఇక్కడ. సో అందుకని ఇది ప్యాసివ్ వాయిసే. కాకపోతే ఏ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్, పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. సో పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ఇక్కడ ఏం ఉండాలి, యాక్చువల్గా వాజ్ రాన్సాక్డ్ అని ఉండాలి. ఓకే, వాజ్ రాన్సాక్డ్. వాజ్ ఎందుకు ఉండాలి, ఎందుకంటే మై హౌస్ కి సంబంధించిన వర్బ్ తీసుకోవాలి. మై హౌస్ అనేది సింగులర్ కదా, సో అందుకని వాజ్ అని ఉండాలి. సో వాజ్ రాన్సాక్డ్ బై ఎ థీఫ్ అని ఉండుంటే అప్పుడు అది కరెక్ట్ అయ్యేది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి, వాజ్ ఎందుకు మేడం అని అంటే, ఇక్కడ ఏం మార్కర్ ఉందో చూడండి, ఎస్టర్డే నైట్ అంటే పాస్ట్ టెన్సేగా, అందుకే పాస్ట్ మార్కర్ నేను ఇక్కడ ఉపయోగించాను. రైట్, ఓకే. Heavy taxes have imposed on luxury items by the government. Now ఈ సెంటెన్స్ కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనకు ఎలా తెలుస్తుంది, బై ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఓకే, బై ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ కరెక్టేనా అంటే కాదు. చూడండి, ఎప్పుడైనా కూడా ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, యూనివర్సల్. ఏంటి అంటే, యాక్టివ్ వాయిస్ లో సపోజ్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ V3 ఉందనుకోండి, అంటే పర్ఫెక్ట్ టెన్సెస్కి సంబంధించి ఉంటే, ప్యాసివ్ వాయిస్లో ఇవే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఉండి
బీన్ ప్లస్ V3 అని ఉండాలి. ఓకే, బీన్ ప్లస్ V3 అని ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. యాక్టివ్కి ప్యాసివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ తర్వాత ఎప్పుడు V3 ఉండాలి. దట్ ఈస్ యూనివర్సల్. ఇక్కడ కూడా అంత హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ తర్వాత V3 ఉంటుంది. మరి యాక్టివ్కి ప్యాసివ్కి తేడా ఏంటి అంటే ప్యాసివ్లో మనం ఏమి ఉపయోగిస్తాము అంటే బీన్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఏమని ఉండాలి, బీన్ ఇంపోజ్డ్ అని ఉండుంటే కరెక్ట్ అయ్యేది. సో కాదు. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్, ద వాల్ ఆఫ్ దిస్ పార్క్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ బై చిల్డ్రన్. నౌ బై అని అంటున్నాడు కాబట్టి ఇది కూడా ప్యాసివ్ వాయిసే. ఇది కూడా ప్యాసివ్ వాయిసే. నౌ ఇక్కడ చూడండి ప్యాసివ్ వాయిస్ లో ఏమని ఉంది చూడండి, ఈజ్ బీయింగ్ అని అంటున్నాడు. కరెక్టే, ఈజ్ బీయింగ్ అండ్ దెన్ పెయింటెడ్. V3 మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా V3 ఫామ్ లోనే ఉండాలి. ఓకే, సో ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క కరెక్ట్ స్ట్రక్చరే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఏ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది? ఏ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్? చూడగానే చెప్పచ్చు. చూడండి, ఈజ్ అనేది ఏమిటి? ప్రెజెంట్. ఎస్ ఆర్ నో? ప్రెజెంట్. కంటిన్యూస్ ఐఎన్జి అంటే ఏంటి? కంటిన్యూస్. అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్. ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే సెంటెన్స్ చూడగానే ఏ టెన్స్, ఏ యాక్టివ్ వాయిస్, ఏ ప్యాసివ్ వాయిస్ అని కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఎప్పుడు కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉంటాయి. సో 1 2 3 4 ఆప్షన్లో 4th వన్ కరెక్ట్గా ఉంది. మిగతా అన్ని ఆప్షన్స్ కూడా తప్పున ఏం తప్పులు ఉన్నాయి అనేవి నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, fill in the blank with the suitable question tags. క్వశ్చన్ ట్యాగ్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి, ఇట్ హ్యాడ్ నెవర్ రెయిన్డ్ దేర్ అని అంటున్నాడు. నౌ క్వశ్చన్ ట్యాగ్ లో రూల్ ఏంటి అంటే ఒకవేళ సెంటెన్స్ నెగిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ గా ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా ఉండాలి, నెగిటివ్ గా ఉంటే పాజిటివ్ గా ఉండాలి. అంటే ఉల్టా ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా నెగిటివా? చెప్పండి, ఇచ్చిన క్వశ్చన్ పాజిటివా నెగిటివా అంటే మీరు ఏం చెప్తారు? పాజిటివ్ అని అంటారు. ఎందుకంటే నాట్ లేదు కదా, అందుకనే పాజిటివ్ అని అంటారు. కానీ ఇక్కడ ఏం వర్డ్ ఉందో చూడండి, నెవర్ అని ఉంది. నెవర్ అనేది నెగిటివ్ కాదా? నెగిటివే. సో అందుకని నెవర్ అన్న, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, నాట్, ఇవి ఏవి ఉన్నా కూడా నెగిటివే. సో ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్. సో మనకు రావాల్సిన క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ లో ఉండాలి. నా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమిటి? హ్యాడ్. సో హ్యాడ్నే కదా మనం పాజిటివ్ చేస్తాం. సో అందుకని హ్యాడ్ గానే ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కానీ మనం ఇక్కడ పాజిటివ్ రాయాలి. సో నాట్ అనేది మనకు అక్కర్లేదు. తర్వాత ప్రొనౌన్ ఏంటి అంటే ఇట్. సో ఆన్సర్ ఏమైతుంది? హ్యాడ్ ఇట్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ విత్ its meaning. Now first one చూడండి, procrastination, very important word. Procrastination is very important word. Now what is procrastination? Procrastination అంటే ఏంటి? పోస్ట్పోన్ చేయడం. రేపు చేద్దాం. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదనమాట. సో procrastination అంటే ఏంటి? డిలే చేయడం. ఎక్కడ ఉందో చూడండి, ఆర్ట్ ఆఫ్ డిలేయింగ్ అయిపోయింది. సో ఏంటి? 2nd వన్. ఓకేనా? నెక్స్ట్ ఏమడిగాడు మనకి? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటి? ఇన్క్రెడిబుల్. ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనకి క్రెడ్ అని వచ్చింది అనుకోండి, క్రెడ్ అనేది ఒక రూట్ వర్డ్. ఎక్కడ ఏ వర్డ్ లో అయినా మీకు ఇది కనిపిస్తే దాని మీనింగ్ ఏంటి అంటే బిలీవ్. ఓకే, బిలీవ్. క్రెడ్ అంటే ఏంటి? బిలీవ్. నౌ నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తాను. క్రెడిబుల్. సో క్రెడ్ ఉంది, క్రెడ్ అంటే బిలీవ్. ఇన్ అంటే నాట్. అంటే ఏంటి? నాట్ బిలీవ్. నాట్ బిలీవ్ అంటే ఏంటి? నాట్ బిలీవ్ అంటే పాజిటివ్ వర్డా? నాట్ బిలీవింగ్ అనేది నెగటివ్ వర్డ్, ఎందుకంటే నాట్ ఉంది. కానీ ఈ ఇన్క్రెడిబుల్ అనేది పాజిటివ్ వర్డ్. ఎలా అయింది? మీరు విన్నారా ఈ వర్డ్? ఇన్క్రెడిబుల్ ఇండియా అని వినుంటాం మనం, అడ్వర్టైజ్మెంట్స్లో, టీవీలో బాగా వస్తూ ఉంటుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఏంటి? అన్బిలీవబుల్. అంటే ఏదైనా మనకు చాలా అందంగా ఉందనుకోండి, అప్పుడు ఏంటి? అన్బిలీవబుల్. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అని అంటూ ఉంటాం. అంటే అది ఇప్పుడు నెగటివ్ కాదు, పాజిటివ్ సెన్స్లోనే. అంటే మనం ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉన్న వాటిని అన్బిలీవబుల్ అని అంటూ ఉంటాం. సో అందుకని ఇన్క్రెడిబుల్ ఈజ్ అన్బిలీవబుల్. ఎక్కడుందో చూడండి, దట్ విచ్ కెన్ నాట్ బి బిలీవ్డ్. సో ఆన్సర్ ఏమవుతుంది? 3rd. నెక్స్ట్ ఇస్ ఆబిచ్యురీ. ఆబిచ్యురీ అంటే ఏంటి? ఆబిచ్యురీ అంటే చనిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో చిన్న నోటీస్ ఇస్తారు, పలానా వాడు చనిపోయాడు పలానా రోజున, లేకపోతే వాళ్ళ డెత్ యానివర్సరీస్ ఇస్తూ ఉంటాడు న్యూస్ పేపర్స్లో. చిన్నగా మనకి చిన్న నోటీస్ ఇస్తాడు, డెత్ నోటీస్. దాన్నే మనం ఆబిచ్యురీ అని అంటాము. ఎక్కడుందో చూడండి, ప్రింటెడ్ నోటీస్. ఇట్ ఈస్ అ ప్రింటెడ్ నోటీస్ ఆఫ్ సంబడీస్ డెత్ ఇస్ కాల్డ్ ఆబిచ్యురీ. న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి,
ద హిందూ కానీ ఈనాడు కానీ ఏ పేపర్లో అయినా కూడా మనకి ఈ ఆబిచ్యురీ కనిపిస్తుంది. ఏ పేపర్లో అయినా కూడా మనకు ఆబిచ్యురీ అనేది ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళకి చిన్న నోటీస్, ఒక డెత్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ ఏంటి? రిప్రీవ్. నౌ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? రిప్రీవ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ పదం కన్నా పాలిటీలో మనకి వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. పార్డనింగ్ పవర్స్ అని చెప్పి మనం పాలిటీలో నేర్చుకుంటాం. ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 అనేది పార్డనింగ్ పవర్స్ని చెప్తుంది. పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి? ఎవరికి ఉంటుంది పవర్స్ అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. సో పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష పెట్టడం. ఎవరు పెడతారు? ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది ఆ పవర్స్. ఓకే, సో 72 అనేది ఈవెన్ గవర్నర్కి కూడా ఉంటుంది. బట్ డెత్, ఒకవేళ డెత్ సెంటెన్స్ని మొత్తం పార్డన్ చేయాలి అంటే ఏంటి, మొత్తం క్షమించి వదిలేయాలి అంటే అది మనకి ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. అవన్నీ మనం పాలిటీలో నేర్చుకుంటాం, రైట్? సో మనకి ఎన్ని పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అంటే 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ పేరులోనే ఉంది. ఫస్ట్ ఏంటి? పార్డన్. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? పార్డన్. నౌ సెకండ్ ఇస్ కమ్యూటేషన్. ఓకే, కమ్యూటేషన్. అండ్ థర్డ్ వన్ ఇస్ రెమిషన్. ఓకే, రెమిషన్. ఫోర్త్ ఇస్ respite, and fifth one is your reprieve. ఓకే, ఈ 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ 5 టర్మినాలజీస్. ఇప్పుడు ఈ 5 ఒక్కొక్క దాని గురించి చూద్దాం. పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్గా వదిలేయటం, కంప్లీట్గా క్షమాభిక్ష పెట్టడం. సో కంప్లీట్లీ అబ్సాల్వ్ ఈజ్ అనదర్ సినోనిమ్ ఫర్ పార్డన్. ఓకే, నెక్స్ట్ మ్యూటేషన్ అంటే ఏమిటి? మ్యూటేషన్ చెందింది, కోవిడ్ మ్యూటేషన్ చెందింది అని మనం వింటూ ఉంటాం. అంటే చేంజ్ అయ్యింది. సో అంటే ఇప్పుడు సపోజ్ వాడికి డెత్ సెంటెన్స్ ఇచ్చాడు, చూడండి, డెత్ సెంటెన్స్ నుంచి వాడు ఏం చేశాడు? అపీల్ పెట్టుకున్నాడు, నన్ను క్షమించి వదిలేయండి, నన్ను చంపద్దు అని చెప్పి. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? సరేలే, నీకు డెత్ సెంటెన్స్ ఎందుకు, బ్రతికినంత కాలం జైల్లో ఉండు. ఓకే, సో లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తూ ఉంటాడు. అంటే ఏంటి? చేంజ్ చేశాడు అక్కడ, డెత్ సెంటెన్స్ నుంచి ఇంప్రిజన్మెంట్కి చేంజ్ చేశాడు. సో దట్ ఈస్ కమ్యూటేషన్. నౌ రెమిషన్ అంటే ఏంటి? రెమిషన్ అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ చేంజ్ కాదు, కానీ ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే 20 సంవత్సరాలు ఉన్న ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో 10 yearsకి తగ్గించడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఇంటెన్సిటీ, ఆ డిగ్రీని తగ్గిస్తారు తప్ప నేచర్ మాత్రం చేంజ్ కాదు. నౌ రెస్పైట్ అంటే ఏంటి? స్పెషల్ కండిషన్స్ అంటే లైక్ ప్రెగ్నెన్సీ కానీ, లేకపోతే మెంటల్ కండిషన్స్ బాగాలేకపోతే, సైకలాజికల్గా నువ్వు లో అయినప్పుడు అప్పుడు పార్డన్ చేస్తారు. దట్ ఈస్ రెస్పైట్. నౌ రిప్రీవ్ అంటే ఏంటంటే టెంపరరీ స్టే. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని స్టే ఇవ్వచ్చు. సో అది ఎంతకాలం ఉంటుంది అంటే టెంపరరీ మాత్రమే. సో టెంపరరీ స్టేని మనం ఏమంటాము? రిప్రీవ్ అని అంటాం. మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? రిప్రీవ్ అంటే ప్రొవైడింగ్ రిలీఫ్. సో ఈ పార్డనింగ్ పవర్స్ అంతా కూడా ఏంటి? రిలీఫే కదా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. డెత్ సెంటెన్స్ నుంచి నీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది అంటే ఒక రిలీఫ్ దొరుకుతుంది నీకు. సో ఈ ప్రతి 5 వర్డ్స్లో, ఈ ఆల్ 5 వర్డ్స్లో కూడా మనకి ఏదో ఒక సర్టన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది కాబట్టి సో ప్రొవైడింగ్ రిలీఫ్ అని ఇచ్చాడు. ఓకే, లేదా డైరెక్ట్గా టెంపరరీ స్టే అని కూడా ఇవ్వచ్చు, ఏట్లా అయినా ఇవ్వచ్చు, రైట్? సో ఇవన్నీ కూడా 5 వర్డ్స్ దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో ఆన్సర్ ఏమవుతుంది? 2, 3, 4, 1. 2, 3, 4, 1. Second one is your right answer. Next question. Fill in the blanks with the articles. Now articles నుంచి వచ్చిన క్వశ్చన్. Now see here, articles కూడా మనం నేర్చుకున్నాం మంచిగా. సో హిమాలయాస్ అంటున్నాడు, హిమాలయాస్కి ద అనే ఆర్టికల్ రావాలి. హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజెస్కి ద రావాలి. కానీ ఇందులో ఉన్న ఒక మౌంటైన్ పీక్ ఏదైతే ఉందో, మౌంట్ ఎవరెస్ట్ అని అంటామో, దానికి మాత్రం ద రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే అది నేమ్ ఆఫ్ ద పీక్. మీ పేరుకి ద ఉందా ఎక్కడైనా? లేదు కదా. సో అంటే ప్రాపర్ నౌన్స్ కి ద అని రాదు. సో ఇదేంటి? హిమాలయన్ రేంజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ద అనే ఆర్టికల్ వస్తుంది. సో ద హిమాలయాస్ ఆర్ డాష్ మెజెస్టిక్ మౌంటైన్ రేంజ్. చెప్పాను కదా ఇది రేంజ్ అని. అయితే ఇక్కడ చూడండి, హిమాలయాస్ అనేది ఒక రేంజ్, ఒక మౌంటైన్ రేంజ్. ఒక అని అన్నప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ఏ మెజెస్టిక్ మౌంటైన్ రేంజ్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి, అండ్ డాష్ అమెజాన్ రివర్ల పేర్లకి ముందు ద అనే ఆర్టికల్ రావాలి. ద గంగా, ఓకే, ద గంగా, ద కృష్ణ, ద నర్మదా, ద తాపి. సో అన్ని రివర్స్ కి ముందు ద అనే ఆర్టికల్ రావాలి. ఈజ్ డాష్ సెకండ్ లార్జెస్ట్ రివర్.
సెకండ్ లార్జెస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఎప్పుడో కూడా ద అనే ఆర్టికల్ రావాలి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఎక్కడ నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్? అడ్జెక్టివ్ చాప్టర్లో నేర్చుకుంటాం, ఆర్టికల్స్లో కూడా నేర్చుకుంటాం. రివర్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వరల్డ్ కి ముందు కూడా ద అనే ఆర్టికల్ రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ద, ఏ, ద. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్? చూడండి ఏమని ఇచ్చాను ఇక్కడ, ఇన్కరెక్ట్ అడిగాను, కరెక్ట్ అడగల, ఇన్కరెక్ట్ అడిగాను. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ది స్టేట్మెంట్ బేస్డ్, ఇవన్నీ కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ డస్ నాట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్. ఎంతమంది ఉన్నారు చూడండి, హీ అండ్ దెన్ హిజ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కలిపితే ప్లూరలా సింగులరా అంటే ప్లూరల్ అవుతుంది. మరి ప్లూరల్ అయినప్పుడు వర్బ్ ఎందుకు సింగులర్ తీసుకున్నావు? డస్ కాదు, ఏమని ఉండాలి ఇక్కడ? డూ నాట్ అని ఉండాలి. డస్ అనేది ఏమిటి? సింగులర్. సో సింగులర్ కి సింగులర్ వాడాలి, ప్లూరల్ కి ప్లూరల్ వాడాలి. ఇక్కడ ఏమో ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కానీ సింగులర్ వర్బ్ తీసుకున్నాడు. సో దాంట్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ చూడండి, సో ఈ సెంటెన్స్ తప్పు. The employees were comfortable with me and they talked about their problems since I కి ఎప్పుడైనా హ్యాస్ వస్తుందా చెప్పండి? ఐకి ఎప్పుడూ కూడా హ్యావ్ అని మాత్రమే ఉపయోగించాలి. ఈవెన్ దో ఐ సింగులర్ అయినప్పటికీ ఐ అనేది ఎక్సెప్షనల్. ఓకే, సో ఐకి ఎప్పుడూ కూడా యామ్ అనే ఉపయోగిస్తాం, అలాగే ఐకి హ్యావ్ అని తీసుకోవాలి. ఐ హ్యాజ్ అని అన్నాడు, ఐ హ్యావ్ అని రాయాలి ఇక్కడ. ఓకే, సో ఈ పార్ట్లో కూడా ఎర్రర్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇట్ రెయిన్ అని అన్నాడు. ఇట్ అనేది ఏమిటి? సింగులర్. రెయిన్ అనేది ప్లూరల్ వర్బ్. సో దీన్ని సింగులర్ చేయాలంటే ఏం చేయాలి? రెయిన్స్ అని ఉండాలి, ఎస్ ఉండాలి. వర్బ్స్ కి ఎస్ ఉంటేనే సింగులర్. ఓకే, సో ఇట్ రెయిన్స్ అని ఉండాలి. సో ఈ సెంటెన్స్ కూడా తప్పే. ఐ హ్యావ్ సింగ్ అని అంటున్నాడు. నేను మీకు కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఏమని? బాక్సెస్ రాసుకోమని చెప్పాను. ఏంటది? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత ఎల్లప్పుడు V3A వస్తుంది. ఇది బ్లైండ్ రూల్, గుడ్డిగా మనం ఫాలో కావచ్చు. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా V3A ఉండాలి. సో ఇక్కడ ఏముండాలి మరి? హ్యావ్ సంగ్ అని ఉండాలి. ఎందుకు? సింగ్, సాంగ్, సంగ్. ఓకే, సో ఇదేమవుతుంది? V1, V2 అండ్ దెన్ V3. మనకు కావాల్సింది ఏంటి? V3. సో హ్యావ్ సంగ్ అని ఉండాలి. సో ఇది కూడా తప్పే. క్వశ్చన్ ఏం అడిగాడు? గ్రామాటికలీ ఇన్కరెక్ట్, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ది అబవ్. నెక్స్ట్, fill in the blank with the most appropriate verb from the options given below. ఏమంటున్నాడు? The team dashed the championship before their స్టార్ ప్లేయర్ గాట్ ఇంజర్డ్ అని అంటున్నాడు. ఓకే, నౌ చూడండి ఆప్షన్స్ ఏంటి? హ్యాస్ వన్నా, వాజ్ వన్నా, విన్నా, లేకపోతే హ్యాడ్ వన్నా. నౌ ఇది ఏ కాన్సెప్ట్? చూడగానే చెప్పాలి ఇది ఏ కాన్సెప్ట్ అంటే. ఇక్కడ ఒక కీవర్డ్ కనిపించింది, ఏంటిది? బిఫోర్ అనేది దేనికి కీవర్డ్? పాస్ట్ పర్ఫెక్ట్ కి కీవర్డ్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కి కీవర్డ్ అక్కడ మనం నేర్చుకున్నాం. AAU, BB, W, ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్, బిఫోర్, బై ద టైమ్, వెన్. సో ఈ పదాలు కనిపించినప్పుడు ఇవి కంజంక్షన్స్ లాగా ఉంటే వీటిలో హ్యాడ్ ఉండదు. ఈ పదాలు కనిపిస్తే వీటిలో హ్యాడ్ ఉంటుంది. మరి సెంటెన్స్ లో ఇవి రెండు కలిపి ఉంటాయా అంటే ఒకటి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రెండు సెంటెన్సెస్ ని కలపడానికి ఒక కంజంక్షన్ మనకు కావాలి. సో ఏదో ఒకటి ఉంటుంది. అంటే బిఫోర్ ఉన్న చోట హ్యాడ్ ఉండదు. మరి బిఫోర్ ఉన్న చోట హ్యాడ్ ఉండకపోతే హ్యాడ్ ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. ఎక్కడ ఉంటుంది అంటే అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే వేరే పార్ట్. రెండింటిని కలిపింది చూడండి. దేర్ సీట్స్, దేర్ స్టార్ ప్లేయర్ గాట్ ఇంజర్డ్ అనేది ఒక సెంటెన్స్. ద టీమ్ డాష్ ద ఛాంపియన్షిప్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపింది ఏంటి? బిఫోర్ అనేది ఏమిటి? కంజంక్షన్ లాగా ఉంది. సో కంజంక్షన్ లా ఉంది అంటే బిఫోర్ తో స్టార్ట్ అయిన దాంట్లో హ్యాడ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. మరి ఎక్కడ ఉండాలి అంటే వేరే పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇక్కడ ఏం ఉండాలి? హ్యాడ్ వన్ అని ఉండాలి. సో ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది. AAU, BBW వెరీ ఇంపార్టెంట్ రూల్. మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ లేకపోతే గ్రూప్ 1లో కానీ MCQs ఉన్నాయి కదా. ఓకే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ సేమ్ ఇలాగే ఇచ్చాడు. గ్రామర్ ఏవి ఇన్కరెక్ట్ గా ఉన్నాయి లేకపోతే రీరైట్ చేయండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. సో ఈ రూల్ ఎక్కువ సార్లు అడిగాడు అనమాట. ఈ ఔబౌ రూల్ అనేది ఎక్కువ సార్లు అడిగచ్చు. సో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం నేర్చుకోవాల్సిన పర్టికులర్ రూల్ ఇదే.
ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చన్ దీనిపైన. నెక్స్ట్, fill in the blank with the word from the options given below. An earthquake is a natural dash and nobody can check it అని అంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఫినామినన్. నౌ దేని గురించి మాట్లాడుతున్నాడో చెప్పండి. అండ్ ఎర్త్ క్వేక్ గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ ఏ న్యాచురల్ డిజాస్టర్. సో ఏ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి? సింగులర్ రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ బాయ్. ఏ ఒక బాయ్ సింగులర్ కాబట్టి అందుకు అలా రాయాలి. కానీ హీ ఈజ్ ఏ బాయ్స్ అని రాస్తామా? ఏ బాయ్స్ అంటామా? రాయం. సో ఇక్కడ ఏ అని అన్నాడు కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది ఇక్కడ సింగులర్. నా ఫినామినన్ అనేది ఏది సింగులర్ ఏది ప్లూరల్ ఇది కూడా నేను చెప్పాను. నా సీమ్ ఏ చాప్టర్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది? నౌన్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఫినామినన్ ఈజ్ అ సింగులర్, ప్లూరల్ వచ్చేసరికి ఫినామినా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్పాను. ఫినామినన్ ON తర్వాత ఈ యాడ్ చేస్తే 1 అవుతుంది కదా. యాడ్ చేయకూడదు కానీ యాడ్ చేద్దాం మనం మైండ్ మ్యాపింగ్లో. సో ఈ యాడ్ చేస్తే 1 అవుతుంది. 1 అంటే ఏంటి? సింగులర్. అంటే నువ్వు ఫినామినన్ని 1 చేయగలుగుతున్నావు. 1 అంటే ఏంటి? సింగులర్ కదా. సో ఫినామినన్ అనేది సింగులర్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఫినామినన్ అవ్వాలి. ఫినామినా అనేది ప్లూరల్. సో ఇది మన ఆన్సర్ కాదు. అసలు ఫినామినాస్ అనేది పదమే లేదు. ఫినామినన్స్ అన్న పదం కూడా ఇంగ్లీష్ చరిత్రలో లేదు. సో ఈ 2 పదాలు అసలు చరిత్రలో లేవు. ఈ 2 ఉంటాయి కానీ ఇది ప్లూరల్, ఇది వచ్చేసరికి సింగులర్. మనకి ఇక్కడ ఏం కావాలి? సింగులరే కావాలి. ఎందుకు కావాలి? ఏ అన్న ఆర్టికల్ ఉంది కాబట్టి ఆ విధంగా చదవాలి. సేమ్ దీంట్లో నుంచి మరొక వర్డ్ కూడా ఇస్తూ ఉంటాడు, క్రైటీరియాన్ అండ్ దెన్ క్రైటీరియా. ఓకే, క్రైటీరియాన్ అండ్ దెన్ క్రైటీరియాన్ అనేది సింగులర్, క్రైటీరియా అనేది ప్లూరల్. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ON ఉంటే ONE 1 మనం చేయగలుగుతాం. 1 అంటే ఒకటేగా సింగులర్. అట్లా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను మీకు ఈ చాప్టర్ చదివేటప్పుడు. సో ఇది కూడా ఇంపార్టెంట్, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఆర్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు స్పీచ్. స్పీచ్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సో యాక్టివ్ అండ్ ప్యాసివ్ లో నుంచి వచ్చింది క్వశ్చన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. నౌ సేమ్ మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ద రెయిన్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అని అంటున్నాడు. చూడండి, ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. ఎక్స్క్లెయిమ్డ్ అనేది ఏమిటి? పాస్ట్. ఎస్ ఆర్ నో? పాస్ట్. సో పాస్ట్ కాబట్టి మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్ లోనే ఉండాలి. ఉందా లేదా? వాస్ ఉంది. ఓకే, సో దీంట్లో ప్రాబ్లం లేదు. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, దట్ అనే కంజంక్షన్ వస్తుందా? వస్తుంది. ఓకే, సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో 4 సెంటెన్సెస్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. దాంట్లో 4th టైప్ ఏదైతే ఉందో ఎక్స్క్లమేటరీ, దాంట్లో నుంచి వచ్చిన సెంటెన్స్ ఇది. సో షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ద రెయిన్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో పాస్ట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే ఉంది. సో కరెక్టే. నెక్స్ట్ చూడండి, అంటే ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే టెన్స్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. బి చూడండి, హీ టోల్డ్ హీ క్యాన్ రిపేర్ ద కార్. టోల్డ్ అనేది ఏమిటి? పాస్ట్. సో పాస్ట్ కాబట్టి మొత్తం సెంటెన్స్ పాస్ట్ లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది చూడండి, క్యాన్ అని ఉంది. క్యాన్ కి అదేం ఉండాలి? కుడ్ అని ఉండాలి. కుడ్ ఉండుంటే అప్పుడు కరెక్ట్ అయ్యేది. సో ఈ సెంటెన్స్ అనేది తప్పు. నెక్స్ట్, ద క్వీన్ సెడ్ దాట్ షీ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఆన్ దిస్ ప్లానెట్. ఇక్కడ కూడా అంతే. సీ హియర్, సెడ్ సేమ్ టెన్స్ కన్సిస్టెన్సీ చూసుకోవడమే. సో సెడ్ అనేది ఏమిటి? పాస్ట్. దట్ అనే వచ్చింది, ఓకే ప్రాబ్లం లేదు. వాజ్ అని ఉంది, ఇది కూడా పాస్టే. ఓకే, షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఆన్ దిస్ ప్లానెట్. సో టెన్స్ కన్సిస్టెన్సీ సరిపోయింది కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ డి చూడండి, ఐ టోల్డ్ టు హర్. చూడగానే చెప్పేయాలి, అసలు టోల్డ్ కి 2 రాదు. సెడ్ 2 అని వాడతాం కానీ టోల్డ్ కి 2 రాదు. సెడ్ 2ఏ కాస్త టోల్డ్ గా మారుతుంది. సో టోల్డ్ లోనే 2 అని ఉంది. సో మళ్ళీ నువ్వు వాడకూడదు. సో టోల్డ్ కి ఎప్పుడు కూడా 2 రాదు. సో ఈ సెంటెన్స్ తప్పుంది. మరి ఇప్పుడు 2 ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి సో బి అండ్ డి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి అండ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ యూస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. ఇచ్చిన సెంటెన్సెస్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ కంటిన్యూస్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయి ఉండొచ్చు, ఏదో ఒక ఫ్యూచర్ టెన్స్. సో దానికి సంబంధించి మనకి ఇలాంటి ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూడగానే చెప్పాలి. చూడండి, బై నెక్స్ట్ డిసెంబర్, బై నెక్స్ట్ డిసెంబర్, బై నెక్స్ట్ డిసెంబర్ అంటున్నాడు. సో బై ద టైం అనేది దేనికి కీవర్డ్? ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ 4 అన్నానుగా, ఈ 4లో మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే కీవర్డ్ చూడగానే చెప్పాలి. సో బై ద టైం అనేది దేనికి కీవర్డ్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి కీవర్డ్. టెన్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్ వస్తే టెన్సెస్ వస్తాయి. సో బై ద టైం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి కీవర్డ్. సో అంటే ఇప్పుడు నువ్వు వెతకాల్సింది ఏమిటి? ఇది కీవర్డ్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి సంబంధించింది. సో మనకి టెన్స్ కూడా అలాగే ఉండాలి. సో ఏముండాలి? I will have completed 6 years in this home. So 4th one is your right answer. By next December, I will have completed 6 years in this home అని ఉపయోగించాలి. సో ఆన్సర్ ఏంటి? 4th one. నెక్స్ట్, చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ స్పొరాడిక్. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. స్పొరాడిక్ అన్న వర్డ్ కి సినోనిమ్ అడుగుతున్నాడు. ఏంటి? అకేషనల్. స్పొరాడిక్ అంటే ఏంటి? అకేషనల్. నౌ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది స్పొరాడిక్. నౌ దీంట్లో ఈ స్పొరాడిక్ అన్న వర్డ్ లో ఒక వర్డ్ దాగుంది. ఏంటది? స్పోర్స్. స్పోర్స్ అనగానే మనకు గుర్తు రావాలి. ఫంగస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఫంగస్. దీనిపైన ఇలా స్పోర్స్ ఉంటాయి అన్నమాట. స్పోర్స్ అంటే ఇప్పుడు మన హ్యూమన్ అంటే మేల్కి ఫీమేల్కి మన రిప్రొడక్టివ్ సెల్స్ ఏంటి? స్పర్మ్, ఓవా కదా. అలా ఫంగస్ కి రిప్రొడక్టివ్ సెల్ ఏంటి అంటే ఈ స్పోర్. సో ఈ స్పోర్ విండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న స్పోర్స్ అన్ని కూడా అలా అటు ఇటు ఇటు అటు ఇట్లా కింద పడతాయి సాయిల్లో. ఓకే, ఇలా సాయిల్ పైన పడినప్పుడు ఒక మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలిపి మనకి ఇంకొక ఫంగల్ బాడీ అనేది వస్తుంది. ఇది బయాలజీకి సంబంధించింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ కాన్సెప్ట్ నుంచి మనకి వర్డ్ వచ్చింది. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఈ స్పోర్స్ ఎట్లా పడ్డాయి అంటే ఒక స్పోర్ కి ఇంకొక స్పోర్ కి సడన్ డిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే 1 సెంటీమీటర్లోనే పడిందని నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఇష్టం వచ్చినట్టు పడింది. సో ఇష్టం వచ్చినట్టు అంటే అక్కడక్కడక్కడ పడింది. అర్థమవుతుందా? ఇప్పుడు స్పొరాడిక్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? స్పోర్స్ నుంచి వచ్చింది, అక్కడక్కడ వచ్చింది. స్పొరాడిక్ డిసీజెస్ అని మనం అంటూ ఉంటాం. స్పొరాడిక్ డిసీజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆఫ్రికా అనగానే మలేరియా గుర్తుకొస్తుంది. ఎందుకంటే మలేరియా ఈవెన్ దో ఎన్నో మెడికేషన్స్ ఉన్నా కూడా ఆఫ్రికాని వదలట్లేదు మలేరియా. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? ఎపిడమిక్ డిసీజ్ అని అంటూ ఉంటాం. స్పొరాడిక్ అంటే ఏంటి? స్పొరాడిక్ డిసీజెస్ అంటే స్పోర్స్ అక్కడ పడినట్టు డిసీజ్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి, అక్కడక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి. సో అంటే ఏంటి? నీకు రెగ్యులర్గా కనిపిస్తుందా అంటే ప్రతి చోట నీకు కనిపిస్తుందా? కనిపించట్లా, అక్కడక్కడ అకేషనల్ గా కనిపిస్తుంది. సో ఇదేమో టైంకి సంబంధించింది. అర్థమవుతుంది కదా? సో అందుకని అకేషనల్, స్పొరాడిక్ అంటే అకేషనల్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు చదివే వాళ్ళు ఖచ్చితంగా ఇడియమ్స్ అనేది చదువుకొని వెళ్ళాలి. ఓకే, నౌ సీ ద ఫస్ట్ వన్. నల్ అండ్ వాయిడ్ అంటే ఏంటి? నల్ అండ్ వాయిడ్ ఇది మనం చాలా కామన్ గా విన్న ఇడియమే. ఓకే, పాలిటీలో వస్తుంది, పలానా ఆర్టికల్ నల్ అండ్ వాయిడ్ గా చెప్పారు అని చెప్పి. సో నల్ అండ్ వాయిడ్ అంటే ఏంటి? ఇన్ఎఫెక్టివ్ లేదా ఇన్వాలిడ్. సో సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ లెట్ బైగాన్స్ బి బైగాన్స్. ఇవన్నీ కూడా ఇడియమ్స్ అనే మన క్లాసెస్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్క ఇడియంని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్పాను. ఓకే, అంటే ఆరిజిన్స్, పిక్చర్స్తో సహా ఇడియమ్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డీల్ చేస్తాం. రైట్, సో సెకండ్ వన్ చూడండి, లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటే ఏంటి? మనం అంటూ ఉంటాం అయిపోయింది ఏదో అయిపోయింది అని అంటూ ఉంటాం. సో దాన్నే లెట్ బైగాన్స్ బి బైగాన్స్. అయిపోయింది ఏదో అయిపోయింది. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సో ఫస్ట్ ఆప్షన్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గాన్. అల్లు అర్జున్ అంటూ ఉంటాడు కదా, మై లవ్ ఈస్ గాన్ 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 అని, అంటే పోయింది, సో మర్చిపోదాన్ని. సో బై గాన్ గాన్ అని గుర్తుపెట్టుకోండి. సో గాన్ అంటే ఫర్గెట్ అవ్వడం. నెక్స్ట్ లీప్స్ అండ్ బౌన్స్ అంటే ఏంటి? హై జంప్ చేయడం. సో వెరీ ర్యాపిడ్లీ అని అర్థం. ఇప్పుడు ఫ్రాగ్, కప్ప ఎలా జంప్ చేస్తుంది? హై జంప్ చేస్తుంది. దాన్ని మనం లీప్స్ అండ్ బౌన్స్ అని అంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటూ ఉంటాం? లీప్స్ అండ్ బౌన్స్గా గ్రో, అంటే వెరీ ర్యాపిడ్గా గ్రో అయింది అని చెప్పి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3. కీప్ అబ్రెస్ట్ ఆఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటే ఏంటి? అప్డేట్ అవ్వడం. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కరెంట్ అఫైర్స్ లేకుండా
జాబ్ కొడతారా? నో. ప్రతిదీ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, స్టాటిక్ పోర్షన్తో పాటు మనం కరెంట్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాం? కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అని అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? 4th one. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్ ఆప్షన్స్ కాపీ అయ్యాయి. సో దీన్ని కన్సిడర్ చేయకండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే 2, 1, 3, 4 అంటే 4th ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి మీరు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Fill in the blank with a suitable question tag. Again question tag నుంచి వచ్చిన క్వశ్చన్. The chief minister made a good speech అని అంటున్నాడు. ఇచ్చిన సెంటెన్స్ చూడండి, పాజిటివా నెగటివా? పాజిటివ్. ఎలా చెప్తున్నాం పాజిటివ్ అని? నాట్ లేదు. సో పాజిటివ్ కాబట్టి వచ్చిన క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ లో ఉండాలి. ఓకే, నౌ ఇప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. మరి ఇక్కడ ఎక్కడా కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? మేడం నేను నేర్పించారుగా స్ప్లిట్టింగ్ ప్రాసెస్, దాంట్లో నుంచి మేము హెల్పింగ్ వర్బ్ ఈజీగా బయటకు లాగుతాము. ఎలా చూడండి, మేడ్ కాస్త స్ప్లిట్ చేస్తే డిడ్ మేక్. ఓకే, డిడ్ మేక్ అన్నా మేడ్ అయినా ఒక్కటే. సో ఇప్పుడు నాకు హెల్పింగ్ వర్బ్ వచ్చింది బయటకి. సో దీనికి మనం ఏం చేయాలి? నాట్ యాడ్ చేయాలి. డిడ్ంట్ నెగటివ్ కదా, సో అందుకే నాట్ యాడ్ చేస్తాం. డిడ్ంట్ చీఫ్ మినిస్టర్ కి సంబంధించి హీ అని ఉపయోగిస్తాము. సో డిడ్ంట్ హీ. ఆన్సర్ ఏమవుతుంది? 3rd one is your right answer. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అనే చాప్టర్ కి సంబంధించింది. దట్ వాస్ ద డాష్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అని అంటున్నాడు. నౌ చూడగానే సి అడ్జెక్టివ్స్ లో మనకి కామన్ గా అడిగేది ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ దెన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సో పాజిటివ్ అనేది ఒక మనిషికి ఉపయోగిస్తాం, కంపారిటివ్ అనేది ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. నా సూపర్లేటివ్ అనేది మోర్ దాన్ 2 ఉండాలి. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, సో కంపారిటివ్ కి ఈఆర్ కానీ మోర్ కానీ ఉంటుంది, సూపర్లేటివ్ కి ఈఎస్టీ లేదా మోస్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా మనం ఏం నేర్చుకుంటాం? ఈ సూపర్లేటివ్ కి ఎప్పుడు కూడా ద అనే ఆర్టికల్ ఉపయోగించాలని నేర్చుకుంటాం. సో నాకు ఇక్కడ హింట్ దొరికింది, ద అని అంటున్నాడు. సో ద అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా సూపర్లేటివే వాడాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో సూపర్లేటివ్ ఏది? వర్స్ట్. సో వర్స్ట్. ఇప్పుడు అంటారు మళ్ళీ, మేడం మోస్ట్ ఉంది కదా అంటే, మరి ఇక్కడ కూడా ఇంకో సూపర్లేటివ్ ఉంది కదా, 2 సూపర్లేటివ్స్ ఉండకూడదు. ఓకే, సో మోస్ట్ వర్స్ట్ అని ఉపయోగించకూడదు. వర్స్ట్ అంటేనే సూపర్లేటివ్. సో 3rd one is your right answer. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెపోజిషన్ కి సంబంధించిన క్వశ్చన్. నౌ ఇక్కడ చూడండి, soldiers die dash their motherland, some of us die dash overeating. Now die ఇక్కడ కూడా డై. ప్రెపోజిషన్స్ లో డై తర్వాత ఏం రావాలి? డై ఆఫ్, లేకపోతే డై ఫ్రమ్, లేకపోతే డై ఫర్, ఏం రావాలి అనేది క్వశ్చన్. డై ఆఫ్ ఎప్పుడు వస్తుంది అంటే డైరెక్ట్ గా ఏదైనా డిసీజెస్ మెన్షన్ చేశాడు అనుకోండి, డై ఆఫ్. అలా కాకుండా ఇండైరెక్ట్ గా ఏమైనా ఉంటే, ఇండైరెక్ట్ కాస్ ఉంటే డై ఫ్రమ్ అని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయిన ప్రతివాడు చనిపోడు. సో ఇది ఒక ఇండైరెక్ట్ కాస్. సో ఇండైరెక్ట్ అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ఫ్రమ్ అని అన్నారు. స్మోకింగ్ అంటాడు, స్మోకింగ్ చేసిన ప్రతివాడు చనిపోడు, డిసీజ్ కాదు కదా అది. సో అందుకే డై ఫ్రమ్ అని ఉపయోగించాలి. డై ఫర్ అంటే డై ఫర్ ఎవరి కోసం నువ్వు చస్తున్నావు? కంట్రీ కోసం. సో అందుకే డై ఫర్ అంటే దేని కోసం. ఇక్కడ చూడండి, మదర్ ల్యాండ్ కంట్రీ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏం రావాలా? డై ఫర్ అని రావాలి. ఓవర్ ఈటింగ్ అనేది ఇండైరెక్ట్ కాస్, బాగా తిని చచ్చిపోయాడంట. సో అంటే ఇది ఒక ఇండైరెక్ట్ కాస్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ? డై ఫ్రమ్ అని రావాలి. సో ఫర్, ఫ్రమ్, 2nd one is your right answer. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ద వర్డ్ విత్ ఇట్స్ సినోనిమ్. సినోనిమ్స్ అడుగుతున్నాడు. ఓకే, రిటాలియేట్ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ వర్డ్ రిటాలియేట్. మీకైతే చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి. ఓకే, రిటాలియేట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిటాలియేట్ అంటే ఏంటి? పగ తీర్చుకోవడం, రివెంజ్. సో రివెంజ్ అన్నా అవెంజ్ అన్నా ఒక్కటే. సో ఫస్ట్ వన్ ఏంటి? ఏ అనే దానికి ఆప్షన్ ఏంటి? 1. నెక్స్ట్, వైవేషియస్ అంటే ఏంటి? వైవేషియస్ అంటే లైవ్లీ, వైవా మనకి ప్రాక్టికల్స్ చేసినప్పుడు ఇన్వైవో ఇన్విట్రో అని ఉంటుంది. ఇన్వైవో ఇన్విట్రో. ఇన్వైవో అంటేనేమో లైవ్ ఆర్గానిజం మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇన్విట్రో అంటేనేమో ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం, దాన్ని ఇన్విట్రో అని అంటారు. అర్థమవుతుంది కదా? సో వైవో అని వచ్చింది కాబట్టి లైఫ్ ఉంది దీనికి. సో అందుకే లైవ్లీ, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంపెకబుల్ అంటే ఫ్లాలెస్, అంటే ఎట్లాంటి కూడా మిస్టేక్ అతనిలో కనిపించదు, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇంపెకబుల్ అంటే 3rd one. ఫ్లాలెస్, ఫ్లా అంటే మిస్టేక్ లేదు, ఇంపెకబుల్. నెక్స్ట్ చూడండి, ఫ్రూగల్ అంటే ఏంటి? ఎకనామికల్.
ఎకనామికల్ అంటే ఏంటి దానికి అర్థం? బాగా ఖర్చు పెడుతున్నాడు, ఖర్చు పెట్టట్లేదా అంటే ఖర్చు పెట్టట్లేదు, ఓకే, చాలా పిసినారిగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఫ్రూగల్ అంటే ఎకనామికల్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. ఫ్రూగల్ ఒక సెషన్ ఉంటుంది, ఏంటది అంటే రిచ్ పువర్ మైసర్కి సంబంధించి కొన్ని పదాలు నేర్పించాను మీకు, ఒక 15 వర్డ్స్ నేర్పించాను. సో ఆ 15 వర్డ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్పాను. వెరీ ఇంపార్టెంట్. మైండ్ మ్యాపింగ్ ద్వారా వొకాబులరీని ఎలా నేర్చుకోవాలనే సెషన్ మన కోర్స్లో ఉంది, చూడండి. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4, ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అప్రోప్రియేట్ వర్బ్. చూడండి, దే డాష్ దేర్ హౌస్ ఫర్ ద పాస్ట్ 2 months అండ్ ఇట్స్ ఫైనలీ స్టార్టింగ్ టు లుక్ ఫెంటాస్టిక్. నౌ సీ, ఏ చాప్టర్ ఫస్ట్ చెప్పండి, ఏ చాప్టర్ ఇది? టెన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది, టెన్స్ చాప్టర్. ఎట్లా చెప్పగలుగుతున్నావు మేడం? కీవర్డ్ ఉంది ఇక్కడ, చూడండి. కీవర్డ్ అంటే ఏంటి? సిన్స్ కానీ ఫర్ కానీ ఉంటే ఈ టెన్స్ ఏం టెన్స్? పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్, ఓకే. పర్ఫెక్ట్ లాస్ట్ 3 టెన్సెస్, ఓకే. లాస్ట్ 3 టెన్సెస్. లాస్ట్ 3 టెన్సెస్ లో మళ్ళీ ఏ టెన్స్ అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఇది చూసుకోవాలి. ఇట్ ఈజ్ అని అంటున్నాడు, ఇట్స్ కదా అంటే ఇట్ ఈజ్ అని. ఈజ్ అనేది ఏమిటి? ప్రెసెంట్, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది? దే హ్యావ్ బీన్ రెనోవేటింగ్ దేర్ హౌస్ ఫర్ ద పాస్ట్ 2 months అని ఉపయోగించాలి. ఒకవేళ ఈ దీంట్లో హ్యాడ్ బీన్ అని ఉందనుకోండి, హ్యాడ్ బీన్ రెనోవేటింగ్, ఇది ఎప్పటికీ తీసుకోవద్దు. ఎందుకు అంటే మొత్తం సెంటెన్స్ అంతా ప్రెసెంట్ లోనే ఉంది కాబట్టి ఎప్పటికీ తీసుకోవద్దు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మాత్రమే దీని ఆన్సర్ అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ రెనోవేటింగ్ అని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. ఓకే, నౌ చూడండి, ఇది కూడా టెన్స్ అనే చాప్టర్ నుంచి, కానీ డైరెక్ట్ గా దీన్ని మనం టెన్స్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకు? ఇక్కడ ఎండ్ ఉంది, ఎండ్ ముందు ఒక సెంటెన్స్, ఎండ్ తర్వాత ఒక సెంటెన్స్. సో ఎండ్ తర్వాత నీకు ఏముంది? రిసీవ్డ్ అని ఉంది, అంటే ఇదేమిటి? పాస్ట్, ఓకే. సో పాస్ట్ కాబట్టి ఈ మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్ లోనే ఉండాలి. దీని ఏమంటాము? టెన్స్ కన్సిస్టెన్సీ అంటాము. సో పాస్ట్ లో ఉండాలి అని అంటే ఆన్సర్ ఏమవుతుంది? స్టడీడ్, సింపుల్ స్టడీడ్ అని ఉపయోగించాలి. సో అక్షయ స్టడీడ్ హార్డ్, ఓకే. అక్షయ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. ఏం కాన్సెప్ట్ ఇది? టెన్స్ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. టెన్స్ సెంటెన్స్ అంతా ఒకటే టెన్స్ లో ఉండాలి. నెక్స్ట్ చూడండి, విత్ ఇట్స్ మీనింగ్, ఓకే. 1 word సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు, దాని మీనింగ్స్ కనుక్కోమన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్స్ చూస్తే ఇది మన ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సేమ్ ఎగ్జాక్ట్గా అడిగాడు, కాకపోతే నేను మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాను, అక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, ఇటిమాలజీ అంటే ఏమిటి? ఇటిమాలజీ అంటే ఇప్పుడు మీరు వర్డ్స్ ఎలా నేర్చుకుంటున్నారు? బట్టి కొడుతున్నారా? కాదు. అసలు అది ఎలా వచ్చింది? ఇడియమ్స్ అని మనం అలాగే నేర్చుకున్నాం, ఆరిజిన్స్ నేర్చుకున్నాం, ఒక వర్డ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకున్నాం, అసలు అది ఎలా వచ్చింది అనేది నేర్చుకుంటున్నాం. సో అంటే కేవలము వర్డ్ దాని మీనింగ్ని నేర్చుకోకుండా అసలు దాన్ని ఎట్లా వచ్చింది, అసలు ఈ భూమి మీద వర్డ్ ఎలా వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి? సో ఇటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ లేదా హిస్టరీ ఆఫ్ వర్డ్స్. సో థర్డ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నౌ లెక్సికాలజీ అంటే ఏంటి? హూ ఈజ్ ఎ లెక్సికోగ్రాఫర్? వన్ హూ రైట్స్ ఆర్ వన్ హూ కంపైల్స్ డిక్షనరీ. డిక్షనరీలో ఏముంటాయి? స్టడీ ఆఫ్ వర్డ్సేగా, వర్డ్స్ దాని మీనింగ్స్ ఏ ఉంటాయి. సో అందుకే లెక్సికాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్. ఊరికే వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ చదువుకుంటే లెక్సికాలజీ, దాని లోపల అంటే ఆరిజిన్ హిస్టరీ చదువుకుంటే దాన్ని ఇటమాలజీ అని అంటాం. నెక్స్ట్, ఎంటమాలజీ ఎందుకు ఇచ్చాను అంటే ఇటిమాలజీ ఎంటమాలజీ రెండు కూడా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్స్, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. చూడండి, రెండు ఒకేలాగా అనిపిస్తాయి మనకి, ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్లో అర్థం కాదు ఇటిమాలజీ ఎంటమాలజీ. తర్వాత లాస్ట్ది లింగ్విస్టిక్స్. లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజ్, ఇది మనకు తెలిసిందే, పాలిటీలో చాలా సార్లు వస్తుంది. సో అందుకని స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ లింగ్విస్టిక్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 4 2 1. 3 4 2 1. ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కంజంక్షన్స్ కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఫస్ట్ చూడండి, స్కేర్స్లీ హ్యాడ్ ద రెయిన్ స్టాప్డ్ దాన్ ద సన్ కేమ్ అవుట్ అని అంటున్నాడు. ఎప్పుడైనా ఎల్వై వర్డ్స్తో ఎండ్ అయ్యాయి అనుకోండి కంజంక్షన్స్, స్కేర్స్లీ, బేర్లీ, రేర్లీ అని అన్నప్పుడు దాన్ కాదు, ఏం రావాలి? వెన్ రావాలి. ఓకే, స్కేర్స్లీ వెన్ అని ఉండాలి. కంజంక్షన్ పేర్స్ ఎయిదర్కి ఆర్, నీదర్కి నార్, నాట్ ఓన్లీకి బట్ ఆల్సో. అలాగే స్కేర్స్లీ, బేర్లీ, రేర్లీకి ఎప్పుడు కూడా ఏం రావాలి? వెన్ రావాలి. కంజంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఐ విల్ హ్యావ్ బోత్ ద బ్లూ. నా బోత్ వచ్చినప్పుడు ఎండ్ రావాలి, ఆర్ కాదు, ఎండ్.
బోత్ అండ్ అనేది కంజంక్షన్ పేర్. దో హీ చీటెడ్ మీ బట్ కాదు ఎట్. దో హీ చీటెడ్ మీ ఎట్ ఐ లవ్ హిమ్. అర్థమవుతుంది కదా. సో దోకి ఎప్పుడు కూడా ఎట్ రావాలి. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద టికెట్స్ దెన్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. యాజ్ సూన్ యాజ్ అనేది కేవలం ఒక కంజంక్షన్ మాత్రమే, అది కంజంక్షన్ పేర్ కాదు. కాన్సెప్ట్స్ లో చెప్పాను, ఇది ఒక కేవలం కంజంక్షన్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ దీనికి ఏమైనా కంజంక్షన్ పేరు ఉందా? లేదు. బట్ కి కంజంక్షన్ పేరు అంటే దీనికి ఏమైనా జత ఉందా? లేదు. అట్లా యాజ్ సూన్ యాజ్ కి కూడా ఎలాంటి ఫ్రెండ్ లేడు పక్కన. సో అందుకని యాజ్ సూన్ యాజ్ కేవలం ఒకేలాగా ఉపయోగించాలి, ఒకటే ఉపయోగించాలి. సో దెన్ అనే కంజంక్షన్ అసలు అవసరం లేదు. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద టికెట్స్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అని ఉపయోగిస్తే సరిపోతుంది. సో ఉన్న అన్ని సెంటెన్సెస్ తప్పే. సో ఇన్కరెక్ట్ ఏంటి అని అంటున్నాడు కాబట్టి ఆల్ ది అబవ్. నెక్స్ట్ ఈడియమ్స్ అడిగాడు. ఫస్ట్ అట్ ది 11th hour అంటున్నాడు. 11th hour అంటే ఏంటి? లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అని అర్థం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను సెషన్స్ లో చెప్పాను ఆల్రెడీ. సో ఏమవుతుంది? 2. ఇన్ పికిల్ అంటే ఇన్ ట్రబుల్. ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాను? పికిల్స్ ఎక్కువ తింటే ట్రబుల్లో పడిపోతాం, అసిడిటీ వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. కానీ మొత్తానికి నీకు ఆ ఐడియం రేపొద్దున క్వశ్చన్ పేపర్లో వచ్చింది అంటే దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసే బయటికి రావాలి. నెక్స్ట్ బెగ్గర్ డిస్క్రిప్షన్ అంటే మాటలు రాని పరిస్థితి. అప్పుడప్పుడు మనం ఏదైనా మాట్లాడాలని అనుకుంటాం, ఏదైనా గొప్పది చూసామనుకోండి మాటలు రావు, అలా నించుండిపోతాం. సో బెగ్గర్ డిస్క్రిప్షన్ అంటే ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ డిస్క్రైబింగ్. సో 4th one ఈజ్ రైట్ ఆన్సర్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏమిటి? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే గొడవకి కారణం, కాజ్ ఆఫ్ క్వారల్. ప్రతి ఈడియం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్పాను. సో ఆన్సర్ ఏమవుతుంది? 2, 3, 4, 1. 2, 3, 4, 1. థర్డ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ fill in the blank with the articles కి సంబంధించిన క్వశ్చన్. డాష్ నాలెడ్జ్ యూ గెయిన్ ఫ్రమ్ రీడింగ్ ఈజ్ ఇన్వాల్యుబుల్. నౌ జనరల్గా నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ నౌన్. నాలెడ్జ్ అనేది ఏమిటి? అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ వాడకూడదు, యాన్ కూడా వాడకూడదు. ఏ అండ్ యాన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. దేని ముందు? అన్కౌంటబుల్ నౌన్స్ ముందు. మరి దేని ముందు వస్తుంది? కౌంటబుల్ నౌన్స్, అది కూడా సింగ్యులర్ కౌంటబుల్ నౌన్స్ తో మాత్రమే ఉపయోగిస్తాము ఏ అండ్ యాన్. మరి అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏం ఉపయోగించాలి అంటే ద ఉపయోగించాలి. ఓకే, సో ద నాలెడ్జ్ అని ఉపయోగించాలి. ద నాలెడ్జ్ యూ గెయిన్ అండ్ ద అనేది దేనికి ఉపయోగిస్తాము? పర్టిక్యులర్ కి ఉపయోగిస్తాం. అవునా? ఇక్కడ ఏ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాము? నువ్వు ఏదైతే చదువుకున్నావో, చదువుకున్న తర్వాత నీకు వచ్చింది ఆ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే పర్టికులర్ చేశాడు కాబట్టి ద నాలెడ్జ్ అని ఉపయోగించాలి. రైట్? ఆన్సర్ ఇస్ ద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కాంప్రహెన్షన్ చూద్దాం. సి, ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ ఈస్ బికమింగ్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ plans. Solar power, wind energy, hydroelectricity and geothermal energy offer sustainable alternatives to fossil fuels. Okay, next చూడండి, unlike coal or oil, renewable sources generate power without emitting large quantities of greenhouse gases. However, each energy source has its challenges. Solar power depends on sunlight and is so less effective during cloudy or night-time conditions. Wind energy requires suitable sites with consistent wind speeds. Hydroelectric projects may disrupt river ecosystems and displace communities. Geothermal plants need areas with underground heat close to Earth's surface. Despite these challenges, government and private enterprises are increasingly investing in renewable infrastructure motivated by long-term cost savings, energy security and ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. నౌ ఇప్పుడు ఈ కాంప్రిహెన్షన్ ఉంది కదా, ఫస్ట్ సపోజ్ అంటే చూడండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ సైకాలజీ. కొంతమందికి ఫస్ట్ క్వశ్చన్స్ చదివిన తర్వాత కాంప్రిహెన్షన్ చదివితే ఈజీగా చేయగలుగుతాం. కొంతమందికి క్వశ్చన్స్ చేసిన తర్వాత కాంప్రిహెన్షన్ చదివిన తర్వాత క్వశ్చన్స్ చేయడం అనేది వాళ్ళకి, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు అది ఎలా చేయగలుగుతాము అనేది బేస్ చేసుకొని, లేదా జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి, తర్వాత క్వశ్చన్కి వెళ్ళండి, ఈ క్వశ్చన్ పర్టికులర్ దేని గురించి మాట్లాడుతున్నాం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, అలా అయినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. కాంప్రిహెన్షన్స్ మీకు చాలా ఈజీగానే వస్తాయి, దీంట్లో మీరు ఏం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్
Which of the following is not mentioned as a renewable energy source in the passage? Renewable energy source. First options రండి. Solar power, wind energy, nuclear energy లేకపోతే geothermal energy. ఇవన్నీ కూడా నీకు కాంప్రిహెన్షన్ లో ఎక్కడ కనిపించాయి చూడండి. సోలార్ పవర్ ఉంది, విండ్ ఎనర్జీ కూడా ఉంది, ఓకే, హైడ్రో ఎలక్ట్రిసిటీ లేదు, అండ్ దెన్ జియోథర్మల్ ఎనర్జీ కూడా ఉంది. అంటే సోలార్ పవర్ ఉంది, విండ్ ఉంది, అండ్ దెన్ జియోథర్మల్ ఉంది. మరి ఏం లేదు అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కాదు. అర్థమవుతుంది కదా. సో ఇది అక్కడ మెన్షన్ లేదు, అందుకని మనం ఆన్సర్ ఏం పెడతాము? సి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాము అంటే ఇది ఎక్కడుందో వెతుకు. చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సెంటెన్స్, ఈ పర్టికులర్ సెంటెన్స్ లోనే మన ఆన్సర్ ఉంటుంది. మే డిస్రప్ట్ రివర్ ఎకోసిస్టమ్స్. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది కదా. ఇట్ క్యాన్ డిస్రప్ట్ రివర్ ఎకోసిస్టమ్ ఆప్షన్ కనపడింది. సో క్విక్గా మనం ఆన్సర్ పెట్టేయడమే. నెక్స్ట్ చూడండి, వై ఆర్ గవర్నమెంట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ఇక్కడ చూడండి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఇన్వెస్టింగ్. ఎందుకు? మోటివేటెడ్ బై లాంగ్ టర్మ్ కాస్ట్ సేవింగ్స్. ఎక్కడుందో చూడు, బి ఆప్షన్. మీకు వచ్చే కాంప్రిహెన్షన్స్ ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ పక్కాగా సెంటెన్స్ కాంప్రిహెన్షన్లో ఉంటాయి. ఆన్సర్స్ అనేవి కాంప్రిహెన్షన్లో ఇస్తాడు. యూపీఎస్సీలో అనుకోండి, ఇక్కడ ఉండే ఆన్సర్స్ అసలు కాంప్రిహెన్షన్లో సంబంధమే లేదు, అనలైటికల్గా ఆలోచించాలి. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంత డెప్త్గా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం కాంప్రిహెన్షన్ చదవడం అండ్ దెన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడమే, బస్ అంతే. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 25 క్వశ్చన్స్. సో 25 క్వశ్చన్స్. ఫస్ట్ ఏం చేయాలి? కాన్సెప్ట్స్ చదువుకోవాలి మంచిగా. ఆ కోర్స్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా అన్నీ కూడా, ఈవెన్ వొకాబులరీ కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు చెప్పాను. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఆర్ స్పెసిఫిక్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసాం, ఎందుకంటే అది మీ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. సో అవన్నీ చూసిన తర్వాత ఓకే, ఈ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఈ క్వశ్చన్సే కాదు, ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. రైట్? ఓకే, మనం ఎంత చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, చదివిన తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్లు చేయాలి. ఓకే, అందుకని టెస్ట్ సిరీస్ అనేవి మనకి మన ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో మీ ప్రిపరేషన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ విత్ అ టెస్ట్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్. సో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచిగా డిజైన్ చేయబడ్డ టెస్ట్ సిరీస్. ఎందుకు మంచిగా డిజైన్ చేయబడ్డా అంటే దాంట్లో మనకి నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరుకుతాయి. ఓకే, సో మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో దానికి అనుగుణంగా ఉండే క్వశ్చన్స్ రేపు పొద్దున మనకి క్వశ్చన్ పేపర్లో అపియర్ అయ్యే క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ అవే ఉంటాయి. జస్ట్ పేర్లు మాత్రమే చేంజ్ అవుతాయి. అర్థమవుతుంది కదా సార్? రూల్స్ అన్నప్పుడు రూల్స్, కాన్సెప్ట్స్ అట్లానే ఉంటాయి. సో ఆ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. నాట్ ఓన్లీ మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి? ప్రిపరేషన్ చాలామంది ఆఫ్లైన్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వని వాళ్ళకి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ విత్ అ బ్యూటిఫుల్ కోర్స్. సో ఇంట్లోనే ఉండి మంచిగా ఆన్లైన్ కోర్సెస్ అంటే మన ఎగ్జామ్కి సరిపడా కాన్సెప్ట్స్ అన్ని క్లాసెస్ అలాంగ్ విత్ ద ప్రాక్టీస్ టెస్ట్ అండ్ దెన్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ప్లీజ్ ఫాలో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ.